సిటీ న్యూస్ కి స్వాగతం। श्याम प्रसाद मुखर्जी अमर है, अमर है, भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम। श्याम प्रसाद मुखर्जी अमर है, अमर है, भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम। అమరులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క బాటలో మన అందరం నడవాలని మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అండర్ రైల్వే ఉన్నటువంటి నాయకులు మాచర్ల సాంబన్న వాళ్ళ కొడుకు పేరే దీన్ దయాల్జీ అని పెట్టుకున్నాం। ఇట్లా పార్టీ కోసం ఎంతో మంది త్యాగం చేసినటువంటి ఇక్కడ ఉన్న కంచె సాంబయ్య కరసేవకు అయోధ్యకు వేచినటువంటి వ్యక్తి, చిన్నారావు పోయినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరు త్యాగం చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా కనిపించరు। కొవ్వొత్తి కరుగుకుంటూ వెలుతునిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వెనుకాల ఉండి ఇలా ఓట్లు సంపాదిస్తారు। అసెంబ్లీ ఎన్నికల కంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో 30,000 ఓట్లు ఎందుకు వచ్చినాయంటే అభ్యర్థి అక్కడ ఉన్న నరేంద్ర మోడీ ఇది చూసుకోవాలి। ఇది బల్బు కాదు, వాపు కాదు, బల్బు అనేది ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలి। ఎట్లాగో నరేంద్ర మోడీ పేరు చెప్తే మాకు ఓట్లు పడతాయి అనుకుంటే తప్పు। కాబట్టి మరి మన పార్లమెంట్ ఎన్నికల్లో 30,000 ఓట్లు తూర్పు నియోజకవర్గంలో సంపాదించంటే తూర్పు ప్రజలు చాలా మేధావులు, ఎవరు ఏ నాయకత్వం ఉంటుందో అని చెప్పని ఆలోచించారు। కాబట్టి తూర్పు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చిళ్ళు। అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఇయ్యలేదంటే అభ్యర్థులు ఆలోచించుకోవాలి। మీకు మెజార్టీ పెరిగిందని కాదు, మిమ్మల్ని అప్పుడు అంతమంది వ్యతిరేకించిళ్ళు। ఈరోజు మిమ్మలను మరి మీ నాయకత్వాన్ని ఎలా ఉండాలని చెప్పడానికే ఇది నిజస్పక్షం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క అడుగుజాడలు నడుస్తామని। శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అమర్ హై, అమర్ హై, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం।